Hi guys, welcome back to my channel. I hope అందరూ బాగానే ఉన్నారు అనుకుంటా. It's been so long. I think 125 days అయింది నేను వ్లాగింగ్ మళ్ళీ వదిలేసి, అండ్ ఐఎమ్ స్టార్టింగ్ అగైన్. హోప్ సో ఇది కొంచెం కంటిన్యూస్గా ఉంటుందని. సో ఈ 125 డేస్లో ఎందుకు ఆపేసాను అనేది ఐ విల్ రివీల్ ఆఫ్టర్ 1 month మ్యాక్స్. ఇప్పుడు ఒక అన్బాక్సింగ్ చేశాను కదా, సో ఆ ఇంటిని మొత్తం కొంచెం కోజీ స్టైల్లో చేసుకుందాం అని చెప్పేసి అలా మేకవర్ చేయడానికి స్టార్ట్ చేసా. అండ్ ఐ షో యూ హౌ ఇట్ లుక్డ్. అవుట్పుట్ అయితే ఎలా వచ్చింది, బాగానే ఉంది అనుకుంటున్నా. సో ఎస్, ఈరోజు నుంచి అయితే మళ్ళీ బ్లాగింగ్ స్టార్ట్ చేద్దాం. అండ్ బయటికి వెళ్తున్నాను మా వైఫ్తోని, ఒక స్మాల్ ట్రావెల్ ఆర్ డేట్ టైప్. మాయా వరల్డ్ అది ఓపెన్ అయింది కదా, సో అక్కడికి అయితే తీసుకెళ్ళమంది. సో అక్కడికి తీసుకెళ్తాం. అండ్ ఇట్స్ టైమ్ అరౌండ్ లైక్ 12 PM ఇన్ ద ఆఫ్టర్నూన్. 2 PM కల్లా స్టార్ట్ అవుతాం. అప్పటికైతే బెస్ట్ ఎండ్ ఉన్నా సరే. మార్నింగ్ అయితే కొంచెం చలి ఎక్కువ ఉంది వైజాగ్లో. లైక్ మినిమం 19 degrees to 27, 28 వరకు ఉంటుంది. మార్నింగ్ అయితే టూ చిల్డ్ ఉన్నది ఈ మధ్య వైజాగ్లో. అండ్ ఎస్, ఇది కూడా మార్చేస్తాం సోఫా. లైక్ ఓల్డ్ సోఫానే బట్ రెనోవేట్ చేసాం. అంత 24,000 అంతా తీసుకున్నారు విత్ క్లాత్ ఎవ్రీథింగ్. సో ఎస్, నేనైతే ఇది పర్చేస్ చేసా, హోలీ ల్యాండ్ లార్క్ M2. సో నా ప్రీవియస్ యూట్యూబ్ వీడియోలో చూస్తే వాయిస్ అనేది చాలా తక్కువగా ఉండేది. అండ్ దాన్ని నేను ఎడిటింగ్ చేస్తున్నప్పుడు ఎన్హాన్స్ చేసాను వాయిస్. సో ఇప్పుడు కూడా మీరు వింటున్న వాయిస్ అయితే వయా ఫోన్, దాన్ని నేను ఎన్హాన్స్ చేస్తాను. సో అది చాలా ప్రాబ్లమేటిక్ వచ్చింది స్టార్టింగ్లో నేను వీడియోస్ చేసినప్పుడు. దే యూస్ టు కాల్ లైక్ నా వీడియో వాయిస్ చాలా తక్కువగా ఉందని. సో దట్స్ వై ఇదైతే పర్చేస్ చేసా. నువ్వు ఎలాగో కాంటెంట్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. నెక్స్ట్ ట్రావెలింగ్ కూడా వెళ్దాం అనుకుంటున్నాం. ఇది ఓన్లీ ఫర్ ఫోన్కే కాదు, దిస్ కెన్ బి యూజ్డ్ ఫర్ ఐఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్ అండ్ గోప్రో దీంతో, అండ్ యాజ్ వెల్ యాజ్ కెమెరా DSLRs. సో దేనితోనైనా సరే ఈ వైర్లెస్ మైక్ అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. సో అందుకనే ఆల్ ఇన్ వన్ ప్యాక్ కొన్నాను. సో వాట్ వి గెట్, కేస్ విత్ 2 microphones, ఇది ఒకటి అండ్ ఇది ఫర్ గోప్రో అండ్ కెమెరా, అండ్ Type-C పోర్ట్ ఫర్ ఆండ్రాయిడ్ ఫోన్స్ అండ్ ఐఫోన్కి ఇది. సో దీస్ ఆర్ ద స్టఫ్ దట్ వీ గెట్ ఫ్రమ్ హోలీ ల్యాండ్ అండ్ ఫ్రమ్ పేపర్ వర్క్. అండ్ దానితో పాటు బాక్స్లో అయితే ఇలా ఉంటాయి. అండ్ వీ డూ గెట్ ఇలా ఒక పౌచ్ వస్తుంది. సో ఈ పౌచ్లో వీ విల్ బి హ్యావింగ్ లైక్ డెడ్ క్యాట్స్ ఉంటాయి, అండ్ ఇలాగా TRS మైక్ ఒకటి ఉంటుంది, డెడ్ క్యాట్స్ అండ్ ఛార్జింగ్ కేబుల్. అండ్ ఇదేంటి వచ్చేసి లాకెట్. ఇంకా నేనేం ఓపెన్ చేయలేదు, ఇది ఆల్రెడీ ఎప్పుడో వచ్చింది, ఓపెన్ చేసా, మళ్ళీ వీడియో కోసం ఓపెన్ చేస్తున్నా. సో అవి లాకెట్స్, ఇలా లాకెట్లో పెట్టుకోవచ్చు. దీంట్లో ఉన్నవి అయితే మ్యాగ్నెట్స్. ఐ విల్ షో యూ హౌ ఇట్ వర్క్స్. అండ్ అంతే, దాని నుంచి ఇంకేమీ లేదు. అండ్ దీంట్లోంచి ఒక మైక్ తీస్తాం, అండ్ ఇది మ్యాగ్నెటిక్. జస్ట్ త్రో లైక్ దిస్ అంతే. అండ్ ఇప్పుడైతే నేను ఈ ఫోన్కి కనెక్ట్ చేస్తా. సో టిల్ నవ్ యు ఆర్ హియరింగ్ ఫ్రమ్ మొబైల్. రైట్ నవ్ యు ఆర్ హియరింగ్ ఫ్రమ్ దిస్ మైక్. ఇది నాయిస్ క్యాన్సిలేషన్తో వింటున్నారు. వితౌట్ నాయిస్ క్యాన్సిలేషన్, ఇది వితౌట్ నాయిస్ క్యాన్సిలేషన్. దీని డిఫరెన్స్ అయితే ఇది. ఇప్పటికొచ్చి నేను దీన్ని టెస్ట్ కూడా చేయలేదు, ఫస్ట్ టైం టెస్టింగ్. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. అండ్ ఇదొక అన్బాక్సింగ్. అండ్ డూ వీ హ్యావ్ అనదర్ అన్బాక్సింగ్. ఇది ఏంటి అనేది కిందకి వెళ్ళక చూపిస్తా. ఓకే, సో ఇవైతే కార్ సన్సెట్స్. కార్ కొని మేము ఐ థింక్ లైక్
1 year 3 months అంతా అయిపోయింది. బట్ ఇప్పటికి వచ్చి సన్షేడ్స్ అయితే ఇప్పుడు తీసుకోలేదు. అండ్ నాన్ మ్యాగ్నెటిక్ సన్షేడ్స్ కోసం ఎత్తుతున్నా. అండ్ తెరీకో ఇవైతే నాన్ మ్యాగ్నెటిక్ సన్షేడ్స్. మ్యాగ్నెటిక్ యూజ్ చేశాను బట్ దానివల్ల డోర్ మీద చిన్న స్క్రాచెస్ పడుతున్నాయి, ఎందుకని నాన్ మ్యాగ్నెటిక్ తీసుకున్నా. అండ్ లెట్స్ ఫిక్స్ ఇట్. ఎస్, పర్ఫెక్ట్ ఫిట్. ఇదైతే మిర్రర్ అయితే బ్లాక్ అవ్వదు, మిర్రర్ బ్లాక్ అవ్వలేనివి తీసుకున్నా. అండ్ రెస్ట్ 3 కూడా ఫిక్స్ చేద్దాం. ఫ్రంట్ 2 విండోస్కి అయితే పర్ఫెక్ట్ ఫిట్ అవి, బట్ బ్యాక్ విండోస్కి అయితే పర్ఫెక్ట్ ఫిట్ కాదు. ఇది తీసుకుంది నేను ఆటో ఫ్యాక్ట్ దగ్గర నుంచి, బట్ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ బ్యాక్ విండో. సో బ్యాక్ చూసారు ఎలాగ వస్తుందో. బట్ డోర్ క్లోజ్ చేసి వేస్తే మాత్రం కొంచెం బ్యాక్కి వెళ్ళిపోతుంది అది. ఈ డోర్ కన్నా ఇక్కడ వరకు వస్తున్నది ఇక్కడికి. సో అదొకటే ప్రాబ్లం. బట్ ఫ్రంట్ ఆర్ నగెడ్ ఫిట్, బ్యాక్ ఐఎమ్ డిసప్పాయింటెడ్ యార్. ఇంకొంచెం చిన్న సైజ్ తగ్గించుంటే మాత్రం క్రాస్ కరెక్ట్గా ఫిట్ అవుతుంది. రివ్యూ చూసా ఫిట్ అవ్వట్లేదు అని, బట్ కరెక్ట్ మోడల్ సెలెక్ట్ చేసా. ఫ్రంట్ అయితే ఫిట్ అయింది, బ్యాక్ మరి ఎందుకు ఫిట్ అవ్వలేదు. ఓకే, లెట్స్ గో. సో ఆఫ్టర్ ఎ లాంగ్ టైం మళ్ళీ నేను నా వైఫ్ అయితే బయటకు వెళ్తాం అని చెప్తా. ఇంగ్లీష్లో చెప్తావు కదా నీ రివ్యూస్ అప్పుడప్పుడు చెప్తాను. సో ఇప్పుడైతే మాయా వరల్డ్ తీసుకెళ్ళమని చెప్పింది కదా, అండ్ రివ్యూ అయితే 10th నేర్పిస్తాను. ఓకే, ఇస్తావా? ఓకే, ఇస్తాను రివ్యూ. డన్. ఓకే దెన్ చలో లెట్స్ గో. ఇట్స్ 2:37 PM in the afternoon. 2 o'clock స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నాం, అండ్ 40 minutes delay. There you go to మాయా వరల్డ్. సో ఇదైతే 10 AM to 10 PM వరకు ఉంటుంది. అండ్ ఇంకా ఇక్కడ ఉంటుంది TU-140 ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియంలో ఉంటుంది. ఎంట్రన్స్ అవ్వగానే ఇలా ఉన్నాయి లైక్ లీడ్స్ టైప్, అండ్ కింద అయితే ఫుల్ ఆఫ్ గ్లాస్. ఇదంతా ఫుల్ ఆఫ్ గ్లాస్. సో టోటల్ 236 rupees పర్ హెడ్ అండ్ 30 minutes ఆఫ్ టైం. అంతే, 30 minutes తర్వాత ఇంకా బయటికి వెళ్ళిపోవాలి. పర్ హెడ్ 236. ఇది ఫస్ట్ ఇలాగా ఉన్నది. అండ్ సెకండ్ ఈజ్ దిస్. ఇదైతే సెకండ్ ఫేజ్. ఇలా ఉన్నాయి లైటింగ్స్ అండ్ మిర్రర్తో. ఇదైతే థర్డ్ వన్ విత్ ఇలా బాల్స్ ఉన్నాయి, లైటింగ్ బాల్స్. దాని తర్వాత లైక్ అలా. సో నెక్స్ట్ అయితే లైక్ దిస్ టైప్ ఆఫ్ స్వీట్ కార్న్ టైప్ ఉంది, అండ్ నెక్స్ట్ ఇలా బాల్స్ ఉంటాయి. ఇది థర్డ్ ఫేజ్. నెక్స్ట్ థింగ్ 4th ఫేజ్ అనుకోండి, లైక్ కెరడియోస్కోప్ ఉంటుంది కదా అలా ఉన్నది. ఇదైతే 4th ఫేజ్, బట్ ఇది నిల్చుంటే ఏదో కళ్ళు తిరుగుతున్నట్టు ఉన్నది. లైక్ తిరుగుతుంది ఇది ఒకటే, బట్ ఇది కూడా తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. సో అక్కడ చూసారా ఎలా తిరుగుతుందో. ఇదొకటి తిరుగుతుంది, అదొకటి తిరుగుతుంది, అర్థం కాలేదు నాకైతే. సో ఇదైతే నెక్స్ట్ ఫేజ్. ఈ లుక్ అయితే చాలా బాగుంది. సో ఇదైతే మేస్ టైప్ ఉన్నది, లైక్ చుట్టూ గ్లాసెస్ ఉన్నాయి. ఎటు నుంచి వెళ్ళాలి నీట్గా జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి. సో ఇలాగా ఇది మొత్తం మిర్రర్సే, బట్ ఎటు వెళ్ళాలి అనేది జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి. ఈ ఇది క్రాస్ మిర్రర్. నాకు ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. ఇది గుడ్. ఇది స్టేజ్ 6 టైప్. సో డన్ విత్ మాయా వరల్డ్. టోటల్ 20 minutes లోపల ఉన్నాం. దాని టికెట్ ఒక్కొక్కరికి 236 rupees. 30 minutes వరకు ఉండొచ్చు అన్నారు, బట్ మ్యాక్సిమం 20 to 25 minutesలో మనం బయటకు వచ్చేస్తాం. నా ప్రకారం నా రివ్యూ కన్నా మావిడ రివ్యూ చెప్పే. సో అదైతే హాప్ ఆఫ్ బస్ వైజాగ్లో అది కొత్తగా పెట్టారనమాట. సో ఇప్పుడు రివ్యూకి వచ్చేసి అయితే మాయా వాళ్ళు చూడొచ్చు, ఫ్యామిలీతో అయితే బాగానే ఉంటుంది విజిట్. అండ్ పర్ పర్సన్ వర్త్ కాదని మా హస్బెండ్ అంటారు, బట్ వాళ్ళు చేసిన సెట్టింగ్కి అది వర్త్ అనిపిస్తుంది నాకు. అండ్ చూడ్డానికి అయితే 5 ఉన్నాయి లోపల. ఒకటి ఫస్ట్ వచ్చేసి ఒక స్క్రీన్ టైం లాగా పైనుంచి లైటింగ్స్. సెకండ్ వచ్చేసి ఒక ట్రీ లాగా ఉంది, దాని చుట్టూ లైటింగ్స్. అండ్ ఇంకోటి వచ్చేసి గార్డెన్ లాగా లైక్ అలా సెట్ చేశారు. అండ్ 4th వన్ బాగుంది, లైక్ మిర్రర్స్.
మనము చూసుకోకపోతే గుద్దేసుకుంటాం కన్ఫామ్గా. అలా మిర్రర్స్ నుంచి చూసుకుంటూ వెళ్తే ఇంకోటి హైలైట్ ఏంటంటే నాకు నచ్చిన పార్ట్ మొత్తం ఆ మాయవాళ్ళలో ఇల్యూషన్ పార్ట్. అది మనం తిరుగుతున్నట్టే అనిపిస్తుంది, అది తిరిగిన రౌండ్గా కూడా మనం తిరిగినట్టు అనిపిస్తుంది. అదొకటి నచ్చింది. అండ్ ఫైనల్లీ ఫిఫ్త్ వన్ వచ్చేసి నార్మల్ వాల్స్కి ఒక స్క్రీన్ అక్కడ నుంచి అలా డ్రాప్ అవుతున్నట్టు ఉంటుంది. అది లాస్ట్. దాని తర్వాత ఎగ్జిట్. కానీ విజిట్ చేయవచ్చు, ఫ్యామిలీతో ఒకసారి అయినా విజిట్ చేయండి నా సజెషన్ అయితే. ఎందుకంటే పండగల్లో అందరూ తీసుకెళ్ళమనే చెప్తారు కదా. బట్ నా రివ్యూ వచ్చేసి 236 రూపీస్ అంటే ఎక్కువ, 100 or 130 బెస్ట్ అని నా ఫీలింగ్. బట్ మా ఆవిడకి 236 అయినా ఓకే, వర్త్ అనిపిస్తుంది. బట్ ఎవరి ఫీలింగ్ అది, బట్ రియల్లీ గుడ్, బాగుంది. ఎంజాయ్ చేసాం ఆఫ్టర్ ఏ లాంగ్ టైం కదా, ఇద్దరం ఎంజాయ్ చేసాం బాగా. సో నేను చెప్పాను కదా ఫిట్ అనేది కరెక్ట్గా లేదని, ఇంకో ఇలా బయటికి వెళ్ళిపోతుంది. ఒకవేళ ఇది కానీ ఇక్కడ వరకు కట్ అయ్యి ఉంటే మాత్రం పర్ఫెక్ట్ ఫిట్. బట్ ఇప్పటికైనా డోర్ అయితే పడుతున్నది, బట్ డ్యూ టు ఆ ఫిట్ అలా లేదు. అండ్ జెడ్ బ్లాక్లో ఉన్నది, దీని మీద ఒక 50% ఫిలిం ఉంది. బట్ అండ్ దాని తర్వాత ఇవి ఉన్నాయి. సో లుక్స్ గుడ్, ఐఎమ్ సాటిస్ఫైడ్. బట్ ఇది చిన్న డిసప్పాయింట్మెంట్. అండ్ దేర్ యూ గో, మేమైతే ఏ కార్ కొన్నాను చెప్పలే కదా. దిస్ ఈస్ i20 మ్యాగ్నా 2025 మోడల్. నాకు i20 అంటే చాలా ఇష్టం. ఫస్ట్ అయితే i10 కొందామని వెళ్ళాం. నాకు i20 ఇష్టమని తెలిసి డాడీ i10 నుంచి i20కి అప్పటికప్పుడే స్విచ్ అయిపోయారు. ఇంకా i20 తీసేసుకుందాం మ్యాగ్నా అంటే. అండ్ దేర్ యూ గో. అండ్ ఇట్స్ బీన్ లైక్ 1 year 3 months. లాస్ట్ ఇయర్ అక్టోబర్లో కొన్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు వ్లాగ్స్ చేయలేదు, కరెక్ట్గా ఎప్పుడు పెట్టలేదు కాబట్టి ఎక్కడ రివీల్ చేయలేదు. అండ్ దేర్ యూ గో, ఆర్ న్యూ కార్ బట్ ఓల్డ్ కార్.